సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ తో వివిధ అంశాలపై చర్చించిన సంస్థ ప్రతినిధులు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ కు ఏర్పాటు చేసేందుకు నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు. 1200 ఎకరాల్లో ఈ పార్కునైతే ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా పీపుల్ టెక్ గ్రూప్ CEO టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ వాహన తయారీ, R&D కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీలు వంటివి ఇందులో ఉంటాయని తెలిపారు. దీని ద్వారా 13,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు ఏర్పాటు కావటం ఆహ్వానించదగ్గ పరిణామమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యావరణ రహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధాని మోదీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇదొక మైలురాయి అని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనువైన విధానాలు తీసుకొచ్చిందన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.